Hello guys, welcome to Rohit's Academy. My name is Mamta. I teach mathematics for all competitive exams. SI కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఫస్ట్ మనకి ఎలా అడుగుతాడు, ఆ స్ట్రాటజీ ఏంటి, అంతకన్నా ముందు సిలబస్ ఎలా ఉంటుంది, ఏ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో మనకు తెలియాలండి. మీరు ఒకవేళ ఎస్ఐ తీసుకుంటే ఇది 3 స్టేజెస్లో ఉంటుందండి. ప్రిలిమ్స్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండిద్ది, మెయిన్స్ కూడా ఉండిద్ది. ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అవుట్డోర్, మీరు ఓన్లీ ఇండోర్వి చూడండి. ఒకటి ప్రిలిమ్స్లో మార్క్స్ ఎలా రావాలి, మెయిన్స్లో మార్క్స్ ఎలా రావాలి. ప్రిలిమ్స్లో కూడా మనకి మొత్తం ప్రిలిమ్స్ 200 మార్క్స్లో జరుగుతుందండి. ఈ 200 మార్క్స్ నుంచి మనకి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఇక్కడ ఒక 50 మార్క్స్, ఇక్కడ ఒక 50 మార్క్స్, ఓవరాల్గా అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయితే మీకు ఉన్న 200 పేపర్లలో 100 మార్కులు ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ నుంచే మనకు వస్తాయండి. ఒకవేళ పీసీ అయితే ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఎస్ఐపిసి అని, పీసీలో ప్రిలిమ్స్ పేపర్ ఎట్లా ఉంటుందో మెయిన్స్ పేపర్ కూడా అట్లాగే ఉంటుందండి. సో ప్రిలిమ్స్ అయినా 200 మార్క్సే, మెయిన్స్ అయినా 200 మార్క్సే. ఇక్కడ మీకు అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి 25 మార్క్స్, ఇక్కడ 25 మార్క్స్, ఓవరాల్గా 50 మార్కులు మనకి మ్యాథమెటిక్స్ నుంచి రీజనింగ్ నుంచి మనకి వస్తాయండి. మెయిన్స్లో కూడా సేమ్ 200 మార్క్స్కే ఉంటుంది. అక్కడ అర్థమెటిక్ ఉండిద్ది, ఇక్కడ రీజనింగ్ ఉండిద్ది, 50 మార్క్స్. కానీ ఎస్ఐ అలా కాదండి, ఇది ఓన్లీ ప్రిలిమ్స్ గురించే. ఒకవేళ మనం మెయిన్స్కి వస్తే ఇదే ఎస్ఐలో నుంచి, ఎస్ఐలో మెయిన్స్ ప్యాటర్న్ మనకి ఎలా ఉండిద్దంటే మొత్తం స్కోరింగ్ 400 మార్క్స్ అండి. 4 పేపర్స్ ఉంటాయి, కానీ ఇంగ్లీషు తెలుగు మనకి క్వాలిఫైయింగ్ పేపర్సే. అక్కడ మనం ఎక్కువగా స్కోర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతాయి. కానీ ఈ 400 మార్క్స్ మనకి స్కోరింగ్ పేపర్స్. ఒకటి ఇందులో జిఎస్ పేపర్ ఉండిద్ది, అట్లాగే మ్యాథ్స్ పేపర్ ఉండిద్దండి. ఈ మ్యాథ్స్లో కూడా ఉన్న 400లో ఇక్కడ 200 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఇక్కడ కూడా మనకి 200 మార్క్సే ఉంటాయండి. ఇప్పుడు ఈ 200లో నుంచి మనకి అర్థమెటిక్ నుంచి 100 మార్కులు వస్తాయి, రీజనింగ్ నుంచి మనకి 100 మార్కులు వస్తాయి. ఓవరాల్గా ఉన్న 400 మార్కుల పేపర్లో 200 మార్కులు మనకి ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ నుంచే వస్తాయి. అంటే దీని అర్థం ఏంటండి, 50% మార్క్స్ని మనం స్కోర్ చేయడానికి మనకి స్కోప్ ఉన్న పేపర్ ఏంటండి, అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ పేపరే కదా. సో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మ్యాథ్స్ యొక్క వెయిటేజ్ ఎక్కువగానే ఉండిద్దండి. మ్యాథ్స్ రీజనింగ్ లేదా అర్థమెటిక్ రీజనింగ్, ఈ 2 వెయిటేజ్ మనకి ఒక 100 ఎగ్జామ్లు జరిగితే 80 ఎగ్జామ్స్కి 50 కన్నా లేదా 50% ఆర్ మోర్ దాన్ 50% వెయిటేజ్ ఓన్లీ మనకి మ్యాథ్స్ నుంచే స్కోర్ చేయొచ్చండి. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే రీజనింగ్ దగ్గర భయపడాల్సిన అవసరం లేదండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా రీజనింగ్ ఎవరైనా చేస్తారు కదా అండి, మనకి ఎక్కువ భయం వేయదు. ఇక్కడ ఎలా ఉండిద్ది అంటే రీజనింగ్ సింపుల్ లాజిక్స్ ఉంటాయి, కానీ ఆ టైంకి మనకి గుర్తు రావాలి, అంతేనా అండి. ఒకవేళ మనకు గుర్తు రాలేదా, ఒకవేళ క్యూబ్ రిలేషన్ ఇచ్చాడు, స్క్వేర్ రిలేషన్ ఇచ్చాడు, ఆర్ఎల్స్ సమ్ చేశాడు లేదా సబ్ట్రాక్ట్ చేశాడు, అట్లా చేసినప్పుడు ఆ లాజిక్ మనకు గుర్తొచ్చిందా లెస్ దాన్ 1 minute 30 secondsలో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ గుర్తు రాలేదా మనకేమవుతుందండి, టైం టేకింగ్. ఇంకొకటి ఏంటంటే నేర్చుకున్నాం కదా అని చెప్పేసి మనం వదిలేసి వెళ్ళలేము, అవునా కదా అండి. కానీ మ్యాథ్స్ అలా కాదండి. అర్థమెటిక్ మీరు ఏదైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా మనం ఆన్సర్ చేసాము అంటే యాక్యురేట్గా ప్లేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100లో మీరు 80 మార్క్స్, ఒకవేళ 70, లేదు మేడం ఇంకా గుడ్ అంటే 90 to 95, అలా మనం మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎన్నైతే ప్లేస్ చేస్తామో 1, 2, 3 లెస్ దాన్ 5 మార్క్స్ కన్నా తప్పులు అయితే పోవండి. వస్తేనే కదా మనం ఆన్సర్ ప్లేస్ చేసేది. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఆన్సర్ని ప్లేస్ చేసినా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉండిద్దండి. సో మీరు ఎప్పుడైనా సరే అర్థమెటిక్ చేస్తున్నారు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనే విషయం మీరు పక్కన పెట్టేసేయండి. మనం 10th క్లాస్ వరకు కూడా నేను మ్యాథ్స్ స్టూడెంట్, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, నాకు సైన్స్ వచ్చు, నాకు మ్యాథ్స్ వచ్చు, అట్లా మనం ఎక్కువగా ఏం ఆలోచించలేదు కదండి. ఇక్కడ కూడా ఈ ఎగ్జామ్లో కూడా మనకి 10th లెవెల్ ఉన్న క్వశ్చన్సే అడుగుతాడండి. మనకి ఎగ్జామ్లో ఇంటిగ్రేషన్స్ అడగడు, డిఫరెన్షియేషన్స్ అడగరు, థీరమ్స్ అడగరు, అవునా కాదా అండి. ఎప్పుడైనా మనకి ఎట్లా అడుగుతాడండి, టైమ్ అండ్ వర్క్ నుంచి అడుగుతారు మన సిలబస్లో చూస్తే, అవునా అండి.
లేదు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి అడుగుతారు. ఒకవేళ ఈ టైమ్ అండ్ వర్క్ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఏం వచ్చిద్దండి, పైప్స్ అండ్ సిస్టమ్స్ వచ్చింది. టైమ్ అండ్ డిస్టెన్స్ని ఎక్స్టెండ్ చేస్తే ట్రైన్స్ అని చెప్పొచ్చు, అట్లాగే మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే వీటి అర్థం ఏంటి, ఇవన్నీ 10th లోపు ఉన్న టాపిక్సే కదండి. టైమ్ అండ్ వర్క్ అయినా, టైమ్ అండ్ డిస్టెన్స్ అయినా, నెంబర్ సిస్టమ్ అయినా, లేదు ఇంకొంచెం మీరు ముందుకెళ్తే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. లేదు ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నారంటే మీకు డిస్కౌంట్ దానికి కంటిన్యూ చేసి చదువుకోవాల్సిన చాప్టర్. లేదు రేషియోస్, ప్రపోర్షన్స్, ఇది ఒక సెట్ అండి. ఆ తర్వాత పర్సంటేజెస్, యావరేజెస్, ఇవన్నీ ఒక సెట్ వెంటనే అయిపోతాయి. ఈ నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులోనే న్యాచురల్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, లేదా ఈవెన్, ఆడ్, డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఇట్లా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఒకవేళ మనం ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్తే ఇందులోనే మనకేముంటాయండి, ఆల్జీబ్రా ఉండిద్ది, మెన్సురేషన్ ఉండిద్ది, అవునా. ఆ మెన్సురేషన్లోనే ఇంకా చాలా టాపిక్స్ వస్తాయండి. ట్రయాంగిల్స్ వస్తాయి, క్వాడ్రిలేటరల్స్ వస్తాయి, సర్కిల్స్ వస్తాయి, అవునా కదా. సో వీటన్ని ఇందులో మళ్ళీ 2D ఉండిద్ది, 3D కూడా ఉండిద్దండి. సో ఇదంతా మనకి అర్థమెటిక్ సిలబస్. మీరు ఎస్ఐ చదివినా, పీసీ చదివినా, మనకి మ్యాథ్స్ నుంచి అయితే మనము ఎంతైతే నేర్చుకుంటామో, అర్థమెటిక్లో మనం ఎన్ని టాపిక్స్ అయితే నేర్చుకుంటామో అక్కడి నుంచి మనం 100% చదివితే 90 నుంచి 95% యాక్యురసీ మెయింటైన్ చేయొచ్చండి, అవునా. రీజనింగ్ కూడా అంతే అండి. రీజనింగ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే త్వరగా నేర్చుకోవచ్చు, మనకి వెంటనే లాజిక్ గుర్తొచ్చింది అంటే ఫాస్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు మనకి మెయిన్సే కదండి మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రిలిమ్స్ ఏంటంటే ఓన్లీ క్వాలిఫైయింగ్. ఒకవేళ అంతకన్నా మనకి ఎక్కువ వచ్చినా మనం క్వాలిఫై అవుతాము, అది మెయిన్స్లో మనకి ఎక్కడ ఆ మార్క్స్ అనేది యాడ్ చేయడం ఉండదు కదా. మనకి మెయిన్స్లో ఏదైతే ఎగ్జామ్లో మనకి మ్యాథ్స్ నుంచి మార్క్స్ వస్తాయో అవే మనకి ఇంపార్టెంట్. అందులో జిఎస్ కూడా ఉందండి 200 మార్క్స్కి. జిఎస్ చదవడం వల్ల ఏంటి అంటే ఈజీగా వచ్చిందా ఆన్సర్ని పిక్ చేయొచ్చు. మనకి ఈజీగా వచ్చిందంటే మన ఫ్రెండ్స్కి కూడా ఈజీగానే వచ్చింది కదండి. జిఎస్లో కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండిద్దండి, అవునా. అది స్కోరింగ్ సబ్జెక్టు. ఒక చోట ఇప్పుడు ఏ కింగ్ అడుగుతాడు, ఏ టైటిల్ అడుగుతాడు, ఏ వార్ గురించి అడుగుతాడు, ఏ ప్లేస్ గురించి అడుగుతాడు. మనకి కొన్నిసార్లు ఏనా బీనా లేదా బీనా సీనా ట్విన్ ఆన్సర్స్ మనకు కనిపిస్తాయి, అవునా కదా అండి. ఇదా అదా అలాంటి కన్ఫ్యూషన్ మనకి జిఎస్లో వచ్చే ఛాన్స్ ఉంది. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే మనకి ఎక్కువగా స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉండిద్ది. అక్కడ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా మనం అట్లాగే గుర్తుపెట్టుకోవాలండి. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మ్యాథ్స్ని ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అకార్డింగ్ టు ద సిలబస్ లైన్ బై లైన్, లేదా ఒక చాప్టర్ ఇంకొక చాప్టర్, ఇందులో ఇంటర్లింకింగ్ చాప్టర్స్ ఉంటాయండి. ఒకటొక చోట చదివి ఒకటొక చోట చదివితే మనకి కాన్సెప్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏది తర్వాత ఏది చదవాలో తెలియడం కూడా ఇంపార్టెంటే. మనం చదువుతుంటూ వెళ్తున్నాము అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లోనే కదా అండి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ చదువుతున్నామండి. టైమ్ అండ్ డిస్టెన్స్ చదివిన వెంటనే ప్రాఫిట్ అండ్ లాసో, డిస్కౌంట్సో, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళడం కన్నా టైమ్ అండ్ డిస్టెన్స్ అయిపోగానే ట్రైన్స్ చదవచ్చండి. ఇది అయిపోగానే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చదవచ్చు. ఇదంతా ఒక సెట్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకండి మనం ఎంత టైంలో చేస్తున్నాము, లేదా ఎంత టైంలో వెళ్తున్నాము, ఎంత వేగంతో వెళ్తున్నాము, ఎంత కాలం పడుతుంది. ట్రైన్ కూడా అంతే కదండి. అది ఎంత పొడవుందో అది మనకి డిస్టెన్స్ అయిపోతుంది. ఒకవేళ 2 ట్రైన్లు అనుకోండి, 2 ట్రైన్లు కలిపినప్పుడు డిస్టెన్స్ అయిపోతుంది. లేదు ట్రైన్ టన్నెల్ వచ్చింది అనుకోండి, అక్కడ ట్రైన్ లెంత్, టన్నెల్ లెంత్, స్వరంగం యొక్క పొడవు. లేదు ట్రైన్ ప్లాట్ఫామ్ వచ్చింది, అది మనకి డిస్టెన్స్. ట్రైన్ ఎంత వేగంగా వెళ్తుంది, ఎంత టైంలో ప్లాట్ఫామ్ దాటుతుంది, ఎంత టైంలో మనిషిని దాటుతుంది. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏదైతే ఉంటుందో ట్రైన్స్లో కూడా అట్లాగే ఉంటుంది. ఒకవేళ పడవలు ప్రవాహాలు మనం తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందండి, డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నామా, అప్ స్ట్రీమ్ వెళ్తున్నామా, మనం దానితో పాటు వెళ్తున్నాము అంటే ఆటోమేటిక్గా మన స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. మరి స్పీడ్ ఇంక్రీజ్ అయింది అంటే టైం ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది కదా. ఎందుకు, పైకి వెళ్తున్నప్పుడైనా కిందకి వెళ్తున్నప్పుడైనా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. దూరం స్థిరంగా ఉంటుందండి, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం వేగంగా వెళ్ళామనుకోండి టైం తక్కువ పట్టిద్ది, మనం స్లోగా వెళ్ళాం టైం ఎక్కువ పట్టిద్ది, అంతే కదా అండి. అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు ఎక్కువ టైం పట్టిద్ది. ఎందుకు పట్టిద్దండి, మన స్పీడ్ అక్కడ తగ్గిపోతుంది, టైం అనేది ఎక్కువ పట్టిద్ది. సో ఇట్లా
చిన్న చిన్న కాన్సెప్ట్ కూడా బేసిక్ లెవెల్ నుంచి మన దగ్గర మనమే మ్యాథ్స్ చెప్తున్నాం కాబట్టి సో ఏదైతే బేసిక్ మోడల్ ఉంటుందో, ఏదైతే జనరల్ ప్రాసెస్ ఉంటుందో, ఏదైతే షార్ట్ కట్ ఉంటుందో అవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయండి. మీరు మన యాప్లో ఓన్లీ మ్యాథమెటిక్స్ మనకి అవైలబుల్గా ఉంది, ఫుల్ కంటెంట్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి, ఒక బిగినర్ని బేస్ చేసుకొని మనం టీచ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మ్యాథ్స్ నేనే చెప్తున్నాను కాబట్టి నేనే అష్యూరెన్స్ ఇస్తానండి. ఎంత టఫ్ లెవెల్ అడుగుతాడు, ఎంత ఈజీగా అడుగుతాడు, ఎలా అడిగినా మనం ఫాస్ట్గా ఎలా చేయాలి, అవునా కదా అండి. ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే మనం చేయడము ఇంపార్టెంటే, ఇన్ టైంలో చేయడం కూడా ఇంపార్టెంటే కదా అండి. మనకి ఎగ్జామ్ ఏమి రోజంతా ఉండదు కదా, మోర్ ఆర్ లెస్ 3 hours ఉంటుంది అంతే కదా అండి. ఈ 3 hoursలో మనం టెన్షన్ పడి ఈ రోజు ఉన్నంత కూల్గా అయితే ఎగ్జామ్లో ఉన్నాం కదా అండి. ఖచ్చితంగా మనకు అక్కడ భయం వేసిద్ది, టెన్షన్ వచ్చిద్ది, మనము చదివిన కాన్సెప్ట్ని మర్చిపోయే ఛాన్స్ కూడా ఉండిద్ది, అవునా కాదా అండి. సో మనం ఏం చేయాలి, ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఒకవేళ అక్కడ నుంచి మనం ఆన్సర్ చేయలేకపోయాం అనుకోండి, చదివిన టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో అట్లా ఉండకుండా మీరేం చేస్తారు, సిలబస్ని తీసుకోండి. సిలబస్లో ఒకవేళ అది జిఎస్ అయితే జిఎస్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, మ్యాథ్స్లోనే మళ్ళీ మీకు ఏది ఈజీగా ఉంటుంది, ఏది టఫ్గా ఉంటుంది. ఈజీగా ఉన్నదాన్ని మీతో పాటు వేరే వాళ్ళకి కూడా ఈజీగానే ఉండిద్ది కదండి. టఫ్ది మీరు నేర్చుకోండి. అట్లాగే ఎక్కడ మీరు ఎగ్జామ్ రాసినప్పుడైనా లేదా ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో రాసి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఆల్రెడీ రాసిన వాళ్ళు ఏంటంటే ఉన్నదాన్ని ఎలా షార్పెన్ చేసుకోవాలో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ లాస్ అయిపోయింది, ఏ ఏరియాలో మనం వెనకబడి ఉన్నాము, లేదా ఏ ఏరియా మనం కవర్ చేయకపోవడం వల్ల మనకి మార్క్స్ తక్కువ వచ్చాయి, అది చూసుకోండి. న్యూ ఫీలింగ్ మనకైతే ఉండదు కదా అండి. సో అప్పుడేం జరుగుతుంది, ఉన్న స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఇంపార్టెంట్. లేదు బిగినర్ ఉన్నారు, మేడం నాకు అసలు ఏం తెలియదు అని అంటే అప్పుడేంటి, ఏం తెలియదు కాబట్టి సిలబస్ తీసుకోండి. అందులోనే ఏదైతే అర్థమెటిక్ ఉంది, ఏదైతే రీజనింగ్ ఉంది, ఏదైతే జిఎస్ ఉంది, ఏదైతే ఇంగ్లీష్ ఉంది, ఇంకా ఒకవేళ ఎస్ఐ మెయిన్స్లోకి వెళ్తే తెలుగు పేపర్ కూడా ఉండిద్ది, అవునా కాదా అండి. సో ఆ సిలబస్ని ఫాలో అవుతూ అకార్డింగ్ టు ద సిలబస్ మనకి సిలబస్ కవర్ అయిందా లేదా, ఇన్ టైంలో చదువుతున్నామా లేదా. ఇంకా బెనిఫిట్ ఏంటో తెలుసా అండి, ఇంకా ఇప్పటి వరకు అయితే నోటిఫికేషన్ రాలేదు, అవునా. ఇలా రాకముందే మనం చదివితే ఏమవుతుంది అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సఫిషియంట్ టైం ఉంటుందండి. ఒకవేళ అప్పుడే మొదలు పెడితే ఏమవుతుంది అంటే మనకి టైం తక్కువ ఉంటుంది. టైం తక్కువ ఉంది అనే విషయం మన బ్రెయిన్లో రన్ అయ్యి మనము ఆ టెన్షన్లోనే చదివేది తక్కువగా చదవచ్చు, అవునా కదా అండి. ఇప్పుడు కూల్గా ఉన్నప్పుడు మనం ఎంత చదువుతామో అంత రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు మనం టెన్షన్ పడుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా చదివింది అయితే తగ్గిపోతుంది కదా. సో ఇప్పటికీ మనకి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా ఎక్కువ టైం ఉండిద్ది, మనం ఎక్కువ సిలబస్ని కవర్ చేయొచ్చు, దానివల్ల మనకి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది కదా అండి. ఒకవేళ నోటిఫికేషన్ పడిన తర్వాత చదవద్దు అని నేను అనడం లేదు, ఇప్పటి నుంచే చదివితే మీకు ఏమవుతుంది అంటే చాలా కూల్గా అయిపోతుంది. నెంబర్ ఆఫ్ రివిజన్స్ మీరు ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉండిద్దండి, ఓకే కదా. రివిజన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చదివిన కాన్సెప్ట్ని మర్చిపోకుండా ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు దాన్ని అడిగినప్పుడు మనం మర్చిపోకుండా ఉండి, ఇప్పుడు 1-2 సార్లు చదివితేనే కదా అండి గుర్తుండేది. వాస్ట్ ఆఫ్ సిలబస్ జిఎస్ మనం స్టార్ట్ చేసాము, లేదా మ్యాథ్స్ స్టార్ట్ చేసాము, లేదా రీజనింగ్ స్టార్ట్ చేసాము, స్టార్టింగ్ డే ఒక టాపిక్ స్టార్ట్ చేసి ఎండ్ ఆఫ్ 3 months 6 months కొంచెం ముందుకెళ్తే ఫస్ట్ డేకి మనం కొంచెం కూడా రివైజ్ చేయకుండా ముందుకు వచ్చామంటే మళ్ళీ న్యూ ఫీలింగ్ వచ్చేసిద్దండి, అవునా కదా. సో మీరేం చేస్తారు అంటే ఏదైతే సిలబస్ని ఫాలో అవుతున్నారో దాన్ని చదవండి, చదివిన తర్వాత రివిజన్కి టైం పెట్టుకోండి. మీరు అలా రివైజ్ చేయలేదు అంటే మనకు ఉన్న ఒకే ఒక్క వరం ఏంటండి, మర్చిపోవడమే కదా. సో మనం అలా మర్చిపోతే ముందు నుంచి చదివింది వేస్ట్ అయిపోతుంది కదా అండి. సో అట్లా ఉండకుండా మీరు ఏం చేస్తారంటే అకార్డింగ్ టు ద సిలబస్ మొత్తం చదవండి, చదివిన తర్వాత మళ్ళీ వెనక్కి రండి. ఒకవేళ చదువుతూ రివైజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకంతకన్నా మంచి విషయం లేదండి. ఒకవేళ ఒక వీక్ డే పెట్టుకోండి, లేదు సండే పెట్టుకోండి, లేదు ఒక డేలోనే ఎండ్ ఆఫ్ ద 1 hour ఎండ్ ఆఫ్ ద 2 hours లేదా నైట్ ఒక సెషన్ తీసుకోండి, మీరు రివైజ్ చేయండి. రేపు వెంటనే బుక్స్ ఓపెన్ చేయగానే నిన్న ఏం చదివాము అని జస్ట్ రీకాల్ చేసుకోండి. ఇదంతా మైండ్ రివిజనే అయిపోతుందండి. ఖచ్చితంగా మీకు లెస్ దాన్ ½ an hourలోనే అయిపోతుంది. మీరు డే మొత్తం ఒక 10-12 గంటలు లేదా 8-10 గంటలు చదివింది మనం అర్ధ గంట లేదా గంటలోపు ఫినిష్ చేసేయచ్చండి. ఎప్పుడు వెంటనే చదివినప్పుడు
చదువుతున్నప్పుడు కొంచెం టైం పట్టిద్ది, కానీ రివిజన్ చేసినప్పుడు ఫస్ట్ పట్టినంత టైం అయితే మనకి పట్టదండి. సో దీంట్లో మీకు ఇంతగా చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎట్లా అడుగుతున్నాడని మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తాం కదా అండి, అక్కడ కూడా మనకి తెలియని రివిజన్ అయిపోతుంది. సో మనం ఎస్ఐ ఎగ్జామ్ తీసుకుంటే ఇప్పుడు ఇందులో జిఎస్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో అర్థమెటిక్ రీజనింగ్ కూడా అంతే వెయిటేజ్ ఉండిద్దండి. సో మనకి జాబ్ రావాలి, ఎక్కువగా స్కోర్ చేయాలి అంటే ఇక్కడ మనం రెండు ఈక్వల్గా చదవాలి. మ్యాథ్స్లో ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉండిద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనం చదివింది ఎలా వస్తుంది, ఎలా అడుగుతారో మనకు తెలియదు. అదే ఒకవేళ మీరు మ్యాథ్స్ రీజనింగ్ తీసుకున్నట్టయితే ఏదైతే కాన్సెప్ట్ మనం చదువుతామో అక్కడి నుంచి అయితే మనకి బిట్టుపోవడానికి ఛాన్స్ లేదండి. ఒకవేళ క్వశ్చన్ని మార్చి నెంబర్లు మార్చి అడుగుతారే తప్ప కాన్సెప్ట్ అయితే మారదండి. సో మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా మీకు ఎక్కువగా స్కోర్ తేవడానికి ఛాన్స్ ఉండిద్దండి. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, ప్లేస్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. దీనివల్ల మనకి మంచిగా టైం ఉంటుంది, కూల్గా మనం సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మళ్ళీ నోటిఫికేషన్ పడిన తర్వాత ఆర్ఎల్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఓన్లీ మెయిన్స్ వరకే అప్పటికప్పుడు చదవాలంటే టైము తక్కువగానే ఉండిద్ది. మనకే అనిపించిద్దండి, వేరే ఎవరు అన్న అవసరం లేదు, అబ్బా ఇంకొంచెం టైం ఉంటే నేను ఇంకెక్కువ చదివేవాడినేమో లేదా చదివేదాన్నేమో అట్లా మనకు అనిపిస్తుంది కదా. సో అలా ఏం కాకుండా ఇప్పుడే, అప్పుడంటే మనకి ఒకవేళ లాస్ట్ టైం మిస్ అయినప్పుడు అవేర్నెస్ తక్కువ ఉండుండొచ్చు, ఇప్పుడు మనకి ప్లంటీ ఆఫ్ అవేర్నెస్ ఉంది కదా అండి. ఎలా చదవాలి, ఏం చదవాలి అనే విషయం తెలుసు కదా. లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకో, అసలు మనము చదవాలి అనుకోవాలి కానీ సోర్సెస్ అయితే మనకి ఏం తక్కువ లేవండి. ఎట్లా చదవాలి ఏంటి అనే విషయం చెప్పడానికే చాలా మీకు ఎక్కువగా సోర్సెస్ ఉన్నాయి, మనకి దొరుకుతున్నాయి కూడా. అవునా కాదా అండి? ఏంటి అంటే ముందు మనం అది చదవాలి అని ఒక విషయం డిసైడ్ అవ్వాలండి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజే మీరు ఫీల్ అవ్వండి, నేను ఎస్ఐ అవుతున్నాను, నేను పీసీ అవుతున్నాను, నేను ఇంకా యూనిఫామ్లోనే నన్ను నేను చూసుకోవాలి, అట్లా ఏదో ఒక పాజిటివ్ థాట్ మనల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళిద్దండి. అలా మనం అనుకున్నప్పుడు లోపల మనకి తెలియకుండా ఆ ఎనర్జీయే మనల్ని ఎక్కువ చదవడానికి పుష్ చేసిద్ది. ఓకే కదా అండి? ఎస్, బాగా చదువుతారు కదా, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. అకార్డింగ్ టు ద సిలబస్ ఫాలో అవ్వండి. వీటన్నింటిలో కూడా మనకి మెయిన్గా ఎస్ఐ చదువుతున్నప్పుడు ఎంత అయితే జిఎస్ వెయిటేజ్ ఉంటుందో అంతే మ్యాథ్స్ వెయిటేజ్ ఉండిద్దండి. మొత్తానికే మ్యాథమెటిక్స్ లేదా రీజనింగ్ మొత్తానికే వదిలేసి మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. మనం ఎంత జిఎస్ చదువుతామో అంత కూడా మ్యాథ్స్ చేయాల్సి వచ్చి ఉంటుంది. ఓకే కదా అండి? సో ఎప్పుడైనా ముందు మీరు తీసేయండి బ్రెయిన్లో, అర్థమెటిక్ నాకు రాదు, రీజనింగ్ నాకు రాదు. ఇంకా రీజనింగ్కి చాలా పాజిటివ్ మనకి వైబ్స్ ఉంటాయి. అవునా కదా అండి? రీజనింగ్ అందరూ చేస్తారు, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా అక్కడేం డిఫరెన్స్ ఉండదండి. ఎప్పుడైతే మ్యాథ్స్ అర్థమెటిక్ మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నామో అందులో ప్యూర్ మ్యాథ్స్ అంటే ఇంకా భయం ఉండిద్ది. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఎన్ని జిఎస్ టాపిక్స్ గుర్తుపెట్టుకుంటారండి, హిస్టరీ అయినా, పాలిటీ అయినా, జాగ్రఫీ అయినా, ఎకానమీ అయినా, మళ్ళీ ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, అవునా కదా అండి, ఇంకా ఎథిక్స్ అవి కూడా ఉంటాయి. ఇన్ని గుర్తుపెట్టుకున్న మనము వాల్యూమ్ ఎంత, ఏరియా ఎంత, పెరిమీటర్ ఎంత, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేమా అండి? అసలు నన్ను అడిగితే మ్యాథ్స్ కన్నా ప్యూర్ మ్యాథ్సే ఈజీ అండి. ఎందుకు తెలుసా? ఇక్కడ మనం కాన్సెప్ట్ని బేస్ చేసుకొని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ప్యూర్ మ్యాథ్స్లో అయితే ఫార్ములా వచ్చిందా ఆన్సర్ అయిపోయింది. అవునా కదా అండి? ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఆ భయాన్ని పక్కన పెట్టి మ్యాథ్స్ అయినా, ప్యూర్ మ్యాథ్స్ అయినా లేదా రీజనింగ్ అయినా, ఈ ఎంటైర్ అర్థమెటిక్ రీజనింగ్ మనకి 50% మనల్ని జాబ్లో ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉన్న టాపిక్స్ అండి. సో మీరు ఏదైతే భయము అని అనుకుంటున్నారో ఆ భయాన్ని తీసేయండి. మ్యాథ్స్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ మార్క్స్, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా మనకి ఆ మార్క్స్ తెచ్చుకొని అలా మనం ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. లేదు మేడం నేను అస్సలు మ్యాథ్స్ చేయలేను, నా వల్ల కాదు అనంటే ఏం కాదు, ఆ నెగిటివ్ థాట్ని తీసేసి పాజిటివ్గా ముందుకెళ్ళండి. ఓకే కదా? ఎస్, బాగా చదవండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రాలేదు, టైం ఉంది కాబట్టి ఇన్ టైంలో సిలబస్ అయిపోతుందండి. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ స్టార్ట్ చేశారనుకోండి, ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అయిపోయేలోపు నెంబర్ ఆఫ్ రివిజన్స్ వల్ల మనకి ఆ రివైజ్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అనేది ఎక్కువగా మనకి రీచ్ అవుతుందండి. ఓకే కదా? ఎస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.